వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వంటశాల. నా రెసిపీలో మీకు ఏదైనా కావాలంటే నా ఛానల్కు కామెంట్ పెట్టండి. ఈరోజు మీకు విజయ్ వంటశాలలో చూపిస్తున్న రెసిపీ కరివేపాకుతో రైస్. ముందుగా మనము కరివేపాకును కొంచెం తీసుకొని దాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత కొంచెం రైస్ మనం వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం తీసుకోవాలి, బాగా తీసుకోవద్దు. దాంట్లో కొన్ని పచ్చిమిర్చి వేసి లైట్గా వేపుకోవాలి. మాడనివ్వద్దు, జస్ట్ కొంచెం లైట్గా వేపుకోవాలి. లైట్గా వేపుకుంటే బాగుంటుంది. అది తీసి వేగాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా దూరగా వేపుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న కరివేపాకును అదే ఆయిల్లో వేసి వేపుకోవాలి. అది కూడా కొంచెం దగ్గరికి వచ్చేలాగా లైట్గా వేపుకోవాలి. మాడనివ్వకుండా చూసుకోవాలి. జస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొంచెంసేపు వేపుకొని దాన్ని కూడా తీసి మనం ప్లేట్లో పక్కకు పెట్టేసుకోవాలి. అంతే, ఇలా లైట్గా వేపుకోవాలి కరివేపాకును ఎప్పుడైనా. తర్వాత మనము అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు పోపు కావలసిన వాటిని వేపుకోవాలి. ముందుగా పల్లీలను కొంచెం దూరగా వేపుకోవాలి, మాడనివ్వకుండా చూసుకోవాలి. కొంచెం లైట్గా వేపేసుకొని మనం మంటను తక్కువలో పెట్టుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం శనగపప్పును కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం దూరగా వేపుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని వెల్లిపాయలు వేసేసి వేపుకోవాలి. తర్వాత మనం కొంచెం మినపప్పుని యాడ్ చేసుకోవాలి. మినపప్పు కొంచెం టేస్ట్గా ఉంటుంది. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అవన్నిటిని దూరగా వేపుకోవాలి. కొంచెం దూరగా వేపుకొని మాడనివ్వకుండా చూసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని దాన్ని కూడా కలుపుతూ కొంచెం సేపు ఉంచుకోవాలి. లైట్గా అలా వేపుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. తర్వాత కొంచెం మనం దానికి తగ్గట్టు రైస్కు తగ్గట్టు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని కలిపి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. పసుపు పచ్చివాసన మీద కలిపి తర్వాత మనం ముందుగా వేపుకొని పెట్టుకున్న కరివేపాకును ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం మిర్చి యాడ్ చేసుకోవాలి తాలింపులో. కరివేపాకును మిక్సీ గ్రైండ్లో వేసి గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి
తాలింపులో వేసుకోవాలి. వేసి మనము దాన్ని కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. కరివేపాకు కొంచెం పచ్చివాసన ఏమన్నా ఉంటే పోతుంది. అన్నిటిని మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి తర్వాత దాంట్లో మనం కలుపుతూనే మనం ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వండుకున్న రైస్ను దీంట్లో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా కలవాలి. టోటల్ అంతా కలిపేసి అయిపోయింది కరివేపాకు రైస్. ఇంతే. కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది. నేను కరివేపాకు రైస్ను తిని చూశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్